అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. మన ఎంసీపీలోని పార్ట్ 6 ద ఫైనల్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ ఐ జస్ట్ రివైజ్ ఇప్పటిదాకా చేసింది ఏంటో అని చెప్పి. ఫస్ట్ పార్ట్‌లో ఎంసీపీ ఎందుకు కావాలో చూసాం. సెకండ్ పార్ట్‌లో ఎంసీపీ ఎలా పనిచేస్తుందో చూసాం. థర్డ్ పార్ట్‌లో ఎంసీపీని ఇంటిగ్రేట్ చేస్తే ఏ విధంగా వర్క్ అవుతుంది అనే డెమో చూసాము. ఎంసీపీ సర్వర్ క్రియేషన్ ఏమో పార్ట్ 4లో చూసాము. అండ్ పార్ట్ 5లో మన ఐడీఈలో ఎంసీపీని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి చూసాము. రైట్ నౌ ఇన్ దిస్ పార్ట్ 6 మనం చేయబోతుంది ఏంటి అంటే, ఫస్ట్లీ విల్ డిస్కస్ అబౌట్ ఈ ఎంసీపీకి అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా వాడుతున్న స్కిల్స్. రైట్, స్కిల్స్ ఎస్పెషలీ ఇన్ క్లౌడ్. ఈ ఎంసీపీకి అండ్ ఈ స్కిల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ పోస్ట్ దాట్ ఫైనలీ నెక్స్ట్ స్టెప్స్ మీరు ఈ కోర్స్ అయిపోయాక ఏం చేయొచ్చు అనేది చెప్తాను. మేక్ సెన్స్? అండ్ ఇంకా మీరు మన ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. ఓకే, నౌ ఫస్ట్లీ డెఫినేషన్ చెప్పే ముందు ఒక అనాలజీ చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, లెట్స్ సే ఇమాజిన్ క్లాడ్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ ఏఐ ఏవైతే మోడల్స్ ఉన్నాయో, థింక్ ఆఫ్ దెమ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ కేసులో మనం వాటికి ప్రొవైడ్ చేసే స్కిల్స్ వుడ్ బి మోర్ లైక్ అండ్ ఇంజనీర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, అండ్ ఎంసీపీ వుడ్ బి మోర్ లైక్ ల్యాప్టాప్. అంటే ఆ ఇంజనీర్ యొక్క ల్యాప్టాపు, తనకి ఇంటర్నెట్ కనెక్షను, తనకి కావాల్సిన రిసోర్సెస్ లైక్ గిట్హబ్ ఆర్ టర్మినల్ ఆర్ రకరకాల విషయాలు కావాలి కదా, వాటన్నిటికీ యాక్సెస్ అవ్వచ్చు. రైట్, దట్స్ ఎంసీపీ. అర్థం కాలేదు కదా? సి, మనము ఈ ఎంసీపీని కానీ స్కిల్స్ని కానీ దేనైనా సరే ఎందుకు బిల్డ్ చేస్తున్నాం? సో దాట్ వీ కెన్ హెల్ప్ ఏఐ మోడల్స్ వర్క్ బెటర్ ఫర్ అస్. రైట్, సో అటువంటి ఆ ఏఐ మోడల్స్ని ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అనుకుంటే, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మనం ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం, బేసిక్గా ప్లే బుక్స్ ఆర్ ఒక రకంగా రెసిపీ బుక్స్ ఇవ్వడం ఈజ్ స్కిల్స్. ఓకే, ఓకే, నీకు అంటే మనం ఏమంటున్నాం అంటే, ఓకే నువ్వు ఏఐ మోడల్వి, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. ఓకే, నీకు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. రైట్, బట్ నాకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సో నాకున్న 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇవి ఓకే, ఇలా ఇలా వస్తే ఒక ఇష్యూ, ఇలా ఇలా నువ్వు దాన్ని ఎదుర్కోవాలి అని రెసిపీస్ ఆర్ ప్లే బుక్స్ ఆర్ ద స్కిల్. బట్ తను పనిచేసేందుకు కావాల్సిన డిఫరెంట్ రిసోర్సెస్కి యాక్సెస్ని ఇవ్వడం ఈజ్ ఎంసీపీ. ఓకే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. అంటే నేను వాడుతున్న స్కిల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు వంశీభవాని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంది. ఓకే, నా ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కొన్ని సంవత్సరాలుగా దాంట్లో 900కి పైగా పోస్టులు పెట్టాను. ఓకే, సో వీటిల్లో కొన్ని వర్క్ అయ్యాయి, కొన్ని వర్క్ అవ్వలేదు. రైట్, కొన్ని అటు అటుగా పనిచేశాయి. నా ఇంత డేటా నా దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీటన్నిటిని అనలైజ్ చేసి ఎటువంటి ప్యాటర్న్ అయితే ఎక్కువగా యూజర్స్, వ్యూవర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎక్కువగా నచ్చుతుంది అనేది కనుక్కొని దాన్ని బట్టి బెటర్ పోస్ట్ పెట్టచ్చు కదా. దానికోసం నాకు కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్ యొక్క వ్యూస్ చూడు, అంటే ప్రతి రీల్ యొక్క వ్యూస్ చూడు, వ్యూస్ తర్వాత లైక్స్ చూడు, లైక్స్ తర్వాత షేర్స్ చూడు, షేర్స్ తర్వాత కమెంట్స్ చూడు. అలా డిఫరెంట్ ఎంగేజ్మెంట్ పారామీటర్స్ చూశాక ఆ తర్వాత బేసిక్లీ అది ఎంత ఓల్డ్ వీడియోనో చూడు. రైట్, ఆ తర్వాత దాంట్లో ఏదైతే టాపిక్ ఉందో బేస్డ్ ఆన్ క్యాప్షన్ ఆర్ హ్యాష్ ట్యాగ్స్ ఆ టాపిక్కి రెలవెన్స్ ఎంత ఉంది, ఆ టాపిక్ని మేబీ క్లాసిఫై ఇంటూ ఓకే మోటివేషనల్ కాంటెంటా, లేకపోతే ఏఐ టూల్స్ గురించి కాంటెంటా, లేకపోతే ఏదైనా డిఎస్ఏ గురించి కాంటెంటా కేటగిరైజ్ చేసి ఓకే దీనికైతే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఎగ్జాక్ట్గా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ దానికి చెప్పొచ్చు. ఓకే, ఈ కంప్లీట్ ప్రాసెస్ని నేను యాజ్ అ ప్రాంప్ట్గా దానికి ఇవ్వచ్చు. బట్ లెట్స్ సే నేను అదే సేమ్ ప్రాసెస్ని ప్రతి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, ఆ కేసులో దాన్ని ప్రాంప్ట్లా వాడకుండా, బికాజ్ ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లైన్ బై లైన్ అల్గోరిథమిక్ వేలో మనం దానికి ఒక స్కిల్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఆ స్కిల్ డాట్ ఎండి ఫైల్ని, ఆ మార్క్డౌన్ ఫైల్ని మనం ఈ ఏఐ ఐడీస్ ఆర్ టూల్స్ లైక్ క్లాడ్కి కానీ రోబోకి కానీ వీటికి ఇచ్చి మన పనిని చేయించుకుంటాం. ఓకే, సో skill is more like a prompt, but prompt which is like reusable a lot. At the same time, basically it's a set of instructions అనమాట. ఓకే, దాన్ని స్కిల్ అంటారు. బట్ ఎంసీపీ అంటే ఏంటి?
ఎంసీపీ మనం చూసినట్లుగా ఇట్స్ అ ప్రోటోకాల్ ఇంట్రడ్యూస్ టు కనెక్ట్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ విత్ ఏఐ మోడల్స్, రైట్? వీటిల్లో యాక్చువల్ రిసోర్సెస్ని మనం మన మోడల్కి యాక్సెస్ని ఇస్తాం. దీంట్లో అటువంటిది ఏం లేదు, ఇట్స్ జస్ట్ స్టెప్స్ అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఒక రియల్ వరల్డ్ ఏజెంట్కి స్కిల్ అండ్ ఎంసీపీ రెండు ఉండాలి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కనుక యాక్టివ్గా జాబ్ రోల్స్కి అప్లై చేస్తూ ఉంటే డెఫినెట్లీ మీరు అప్లై చేస్తున్న జాబ్కి మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందా లేదా, ఏటీఎస్లో ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్ ఆఫర్ డిఎం. ఆఫర్ డిఎంలో సింప్లీ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్, క్లిక్ ఆన్ ద న్యూ చెక్, మీరు అప్లై చేస్తున్న జాబ్ టైటిల్, కంపెనీ పేరు, జాబ్ డిస్క్రిప్షను, దాంతోపాటు మీరు వాడబోతున్న రెజ్యూమ్, వీటిని అప్లోడ్ చేసి అనాలిసిస్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా డీటెయిల్డ్ అనాలిసిస్ లైక్ మీ ప్రస్తుత స్కోర్ ఎంత, మీ రెజ్యూమ్లో మెయిన్ అనాలిసిస్ పాయింట్లు ఏంటి, మీ కోర్ స్ట్రెంగ్స్ ఏంటి, ఆప్టిమైజేషన్ పాత్ ఏంటి, మీరు ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, మీ ఇంటర్వ్యూ ప్రెప్ ఏ విధంగా జరగాలి, ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అండ్ దీంట్లో రౌండ్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెబ్సైట్లో తీసుకోవచ్చు, లేదా ఇట్స్ జస్ట్ వన్ క్లిక్ అవే ఫర్ ద బ్యూటిఫుల్ పీడిఎఫ్ డౌన్లోడ్. క్లిక్ ఆన్ డౌన్లోడ్ రిపోర్ట్ అండ్ మీకు ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్డ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో పీడిఎఫ్ ఫార్మాట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. యాజ్ యూ కీప్ ట్రయింగ్, మీ ఓవరాల్ ప్రోగ్రెస్ ఏంటి, ఏటీఎస్లో మీ స్కోరింగ్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, అండ్ మీరు ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన డిఫరెంట్ చెక్స్ వాటి యొక్క స్టేటస్ని ఈజీగా మీరు దీని ద్వారా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ గైస్, ఆఫర్ డిఎం ఇంకా ఎన్నో ఫీచర్స్ని యాడ్ చేస్తుందంట. ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ద బీటా మోడ్, కాబట్టి ఇదంతా మీరు పర్ చెక్ కేవలం 30 రూపీస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ చెక్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. నెక్స్ట్ టైం జాబ్కి అప్లై చేసే ముందు డెఫినెట్లీ ఆఫర్ డిఎం. ఓకే, లెట్స్ సే దెర్ ఇస్ అన్ ఏఐ ఏజెంట్ దాట్ బుక్స్ ఎయిర్లైన్ టికెట్. ఓకే, దీనికి డెఫినెట్లీ ఒక స్కిల్ ఉండాలి. ఓకే, ఆ స్కిల్ ఏం చెప్తుంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ని ఓపెన్ చేయి, సెకండ్లీ ఆ సైట్లో లాగిన్ అవ్వు, థర్డ్లీ దాంట్లో డీటెయిల్స్ ఫ్రమ్ టు ఇది ఇవ్వి, ఆర్ ఆస్క్ యూజర్ టు టేక్ దిస్ ఇన్పుట్, అండ్ దాని ద్వారా ఆ ఇన్పుట్ని మన ఏదైతే టూల్ ఉందో దానికి ఇవ్వి. సో మీ స్కిల్ క్యాన్ ఇంక్లూడ్ ఎంసీపీ ఇన్స్ట్రక్షన్స్. అంటే స్కిల్లో నేను ఓకే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంసీపీని వాడు అని చెప్పొచ్చు. అంటే లెట్స్ సే మై ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓపెన్ వెబ్సైట్. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసేందుకు యూ నీడ్ ఏ టూల్, రైట్? ఆ టూల్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంసీపీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్టెప్ 1లోనే ఇన్స్ట్రక్షన్లో మీరు ఓకే ఈ ఎంసీపీని నువ్వు యూస్ చేసుకో అని చెప్పొచ్చు. స్టెప్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈస్ గివింగ్ యూ ఓకే నాకు 2 days తర్వాత మళ్ళీ ఇది బుక్ చేయన్నాం. ఓకే, నా ఆ 2 days తర్వాత బుక్ చేసేందుకు మీకు బేసిక్లీ ఆ డేట్ క్యాలిక్యులేషన్ కోసం టూల్ అక్కర్లేదు, యూ కెన్ యూస్ ఏఐ, రైట్? ఆ కేసులో ఓకే 2 days అంటే మనకి ఇన్ని 1 day అంటే ఇన్ని సెకండ్స్, సో దాన్ని ఇంటూ 2 ఆర్ వాట్ ఎవర్ యూజర్ గివ్స్ దాన్ని మనం అప్లై చేసి క్యాలిక్యులేట్ ద ఎండ్ డేట్. నా ఓకే మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ వచ్చేసింది, అంటే స్టార్టింగ్ జర్నీకి రిటర్న్ జర్నీకి. సో యూ వాంట్ టు బుక్ టికెట్స్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్చ్ ఫర్ ద ఫ్లైట్స్ అండ్ దెన్ బుక్ టికెట్స్, రైట్? సో స్టెప్ 3లో ఫస్ట్ సర్చ్, అగైన్ యూల్ యూస్ సమ్ టూల్, ఆ టూల్కి యూ నీడ్ ఎంసీపీ, రైట్? మేక్ సెన్స్? సో a skill is set of instructions, and for executing some of those instructions మీకు ఎంసీపీ కావాలి, for some of those instructions మీకు ఎంసీపీ అక్కర్లేదు, దాన్ని కూడా మీరు మీ స్కిల్లో డిఫైన్ చేయొచ్చు. డస్ ఇట్ మేక్ సెన్స్? సో స్కిల్ ఈజ్ అ ప్రాంప్ట్ అండి, ఓకే, బట్ డీటెయిల్డ్ ప్రాంప్ట్ విచ్ ఇస్ రీయూజబుల్ అండ్ హ్యాస్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆ స్కిల్లోనే మీరు ఓకే ఈ స్టెప్లో ఈ ఎంసీపీని వాడుకో అని చెప్పి దానికి ఇంకొంచెం కాంటెక్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. సి మీరు ఇవ్వకపోయినా ఏఐ విల్ ట్రై టు ఫిగర్ అవుట్, బట్ ఇస్తే కాంటెక్స్ట్ బెటర్ అవుతుంది, రైట్? సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కిల్ అండ్ ఎంసీపీ. అండ్ విత్ దిస్ వీఆర్ గుడ్ విత్ ఎంసీపీ కోర్స్. నౌ మీరు ఈ కోర్స్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయొచ్చు? సో యాజ్ అ నెక్స్ట్ స్టెప్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ యూ ఇస్, మనం ఎంసీపీ టూల్స్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా, మీరు సొంతంగా కొన్ని ఎంసీపీ టూల్స్ని అగైన్ లైక్ ఎక్స్పోజ్ సర్వర్, ఆ ఎక్స్పోజ్డ్ సర్వర్ ద్వారా మీరు ఎంసీపీ టూల్స్ని క్రియేట్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ దిస్, build a small project out of it, right? If you are trying for a gen AI role, like these are very crucial. Secondly, ఏవైతే మీకు నచ్చిన అగైన్ జస్ట్ గో ఆన్ టు గూగుల్ ఆర్ లైక్ జస్ట్ బ్రౌజ్ ఆన్ ఏఐ, ఫ్రీ ఎంసీపీ టూల్స్ గురించి సెర్చ్ చేయండి. ఓకే, మీకు చాలా వస్తాయి, వాటి ఫంక్షనాలిటీస్ చూడండి, మీకు నచ్చిన ఫంక్షనాలిటీ ఒకటి తీసుకుని దానికి సంబంధించిన ఎంసీపీని మీ క్లౌడ్లో కానీ ఆర్ మీ ఐడిలో కానీ ఇంటిగ్రేట్ చేయండి. Just add it in the mcp.json file. Okay. Step 3 is create a custom skill and add it in your cloud. Okay. As simple as that.
ఈ 3 చేయండి. అండ్ ఆ మూడిట్లో మీకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ మీకు జెన్‌ఏఐ రోల్స్‌లోకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఐ హోప్ మీకు ఒక మంచి క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై భారత్.